చూస్తున్నాం రాష్ట్రంలో నకిలీ మద్యం ఎవరు తయారు చేసినా విక్రయించినా వారికదే చివరి రోజు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. నకిలీ మద్యం నేపథ్యంలో ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. నకిలీ మద్యం తయారు చేసిన వారిని పట్టుకుని కేసులు పెట్టామని, ఈ వ్యవహారంలో టీడీపీ వారున్నా కూడా ఉపేక్షించకుండా అరెస్ట్ చేసి కఠినంగా వ్యవహరించామని సీఎం తెలిపారు. నకిలీ మద్యం గుర్తించడానికి త్వరలో యాప్ రూపొందించనున్నట్లుగా పేర్కొన్నారు. హోలోగ్రామ్ స్కాన్ చేస్తే మద్యం అసలైందో లేదా నకిలీదో తెలిసేలా యాప్ ఏర్పాటు చేయనున్నామన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రోత్సహించిందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ హయాంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారన్నారు సీఎం. ఈ మధ్యకాలంలో ఏపీలో హాట్ గా ఉన్నటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే నకిలీ మద్యానికి సంబంధించి దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్ అని చెప్పొచ్చు. దానికి సంబంధించి అసలు ఏది నకిలీ మద్యం, ఏది ఒరిజినల్ మద్యం అనేది గుర్తించడానికి కూడా త్వరలో ఒక యాప్ తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఈ నకిలీ మద్యాన్ని ఏదో డబ్బు కోసం ఆశపడి ఎవరైనా చేసినా దాంట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అది ఏ స్థాయి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో మంత్రులు కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాంతి. యాప్ కూడా తీసుకొస్తాము మద్యానికి సంబంధించి, అది నకిలీనా లేదంటే ఒరిజినల్ మద్యమా అని చెప్పి తెలుసుకోవడానికి యాప్ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా ఎటువంటి ప్రణాళికలు తీసుకురాబోతున్నారు ఈ మద్యానికి సంబంధించి? నకిలీ మద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత కీలకంగా దూకుడుగా ముందుకు వెళ్తుంది. నకిలీ మద్యం అనేది అరికట్టేందుకు చంద్రబాబు నాయుడు అధికారులతోటి నిర్వహించినటువంటి సమీక్ష ఏదైతే ఉందో, సమీక్షలో కొంత సీరియస్ గా, అంటే ఎవరు నకిలీ మద్యం తయారు చేసినా విక్రయించినా వారికి అదే చివరి రోజు అవుతుందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. నకిలీ మద్యానికి సంబంధించినటువంటి సమీక్షలో మద్యం తయారు చేసే వారిని పట్టుకుని కేసులు పెట్టామని, ఈ వ్యవహారంలో టీడీపీ వారున్నా కూడా, ఏ పార్టీ ఉన్న వారున్నా కూడా ఉపేక్షించద్దు, ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వంతో నమోదు ఏదైతే ఇది చేసామో అలాగే మిగిలిన వారు ఎవరున్నా కూడా ఖచ్చితంగా దీనిని ఏదైతే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే హోలోగ్రామ్ స్కాన్ చేస్తే మద్యం అసలైందో నకిలీదో తెలిసేలాగా యాప్ ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్పడంతో యాప్ అనేది ప్రాసెస్ లో ఉంది. హోలోగ్రామ్ స్కాన్ చేసేదానికి నుంచి నకిలీ మద్యమా లేకపోతే ఒరిజినలా అనేది తెలియడానికి యాప్ ఏదైతే రెడీ చేస్తున్నామో యాప్ అనేది ప్రాసెస్ లో ఉంది అని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించారు. వీలైనంత త్వరగా ఈ యాప్ అనేది సిద్ధం చేయడంతో పాటు అసలు నకిలీ మద్యంని అరికట్టాలని చెప్పడంతో పాటు పూర్తిగా బెల్ట్ షాపులు అనేవి ఎత్తివేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. గతంలో బెల్ట్ షాపులు ఇవ్వడానికి కారణం కూడా సిటీ ఏదైతే గ్రామాల నుంచి కొంత రేడియస్ ఏదైతే ఉందో ఆ రేడియస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చాం తప్ప ఖచ్చితంగా ఇటువంటివి జరుగుతున్నప్పుడు బెల్ట్ షాపులు కూడా పూర్తిగా ఎత్తివేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే దూకుడుగా ముందుకు వెళ్తుందని చెప్పాలి. ఆశ హోలోగ్రామ్ ద్వారా ఎంతవరకు సక్సెస్ వస్తుంది అనుకోవచ్చు కాంతి? ఎందుకంటే ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. నకిలీ మద్యం కనుక్కోవడానికి ఒక యాప్ అంటున్నారు, దాని ద్వారా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే తాగడం అనేది, మద్యం సేవించడం అనేది ఆరోగ్యానికి హానికరం అని చెప్పి డిస్క్లైమర్ వేస్తూ ఉంటారు, దాని మీద కూడా క్లియర్ కట్ గా రాస్తూ ఉంటారు. అయినా సరే మద్యం ప్రియులు దాన్ని సేవిస్తూ ఉంటారు. దీంట్లో నకిలీ మద్యం అనేది ఇంకాస్త హానికరంగా మనకు తెలుస్తోంది. సో ఎటువంటి మార్గదర్శకాలు తీసుకురాబోతున్నారు? ఖచ్చితంగా ఈ యాప్ హోలోగ్రామ్ అనేది మద్యం ఎవరైతే షాప్స్ లో కొనుక్కుంటారో దాన్ని స్కాన్ చేసి యూజ్ చేసే అంత టెక్నాలజీ వాడే అంత అవకాశం అయితే ఉండదు. కానీ నకిలీ మద్యాన్ని తయారీ అవ్వకుండా దానికి అడ్డుకట్ట వేయడమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న లక్ష్యంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మద్యం నిత్యం సేవించే వాళ్ళు కావచ్చు, లేకపోతే నకిలీ మద్యం ఏదైతే మద్యం లూజ్ గా తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరంతా కూడా కొంత అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ గా మనం చెప్పొద్దు. ఎవరైనా కూడా లిక్కర్ అనేది తీసుకోవడం ఏదైతే ఉందో అది హానికరం అని చెబుతున్నప్పటికీ అది ఒక అలవాటుగా మారి లేదా ఎంజాయ్మెంట్ కోసమనో ఇట్లా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అంత అవగాహన ఉండదు కాబట్టి ప్రభుత్వం నకిలీ మద్యం తయారీకి సంబంధించిన అరికట్ట వేయడమే ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక నకిలీ మద్యానికి సంబంధించినటువంటి హోలోగ్రామ్ స్కానింగ్ అనేది కొంత ఎక్కడైతే స్టాప్స్ కి వచ్చినప్పుడు ఆ స్కాన్ చేసి అది నకిలీనా ఒరిజినల్ అనేది తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ క్రాంతి.
చూద్దాం మరి ఏదైతే హోలోగ్రామ్ స్కాన్ చేస్తే నిజంగానే ఏది నకిలీ మద్యం ఏది ఒరిజినల్ మద్యం అని చెప్పి తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందంటూ ఏపీ సర్కార్ అయితే ఒక అడుగు ముందుకేసింది. దాని ద్వారా ఎటువంటి సత్ఫలితాలను ఇస్తాయనేది వెయిట్ చేసి చూద్దాం.